Today I would like to explain the poem, the last poem from Senior Intermediate, A Challenge to Fate. A Challenge to Fate was written by Sarojini Naidu. Sarojini Naidu, she was a familiar one, famous one, and also she was called Nightingale of India. Nightingale of India. That means in Telugu, Gana Kokila. ఏమంటారు చెప్పండి? Gana Kokila. Right. Here, through this poem, she explains about the fate, who are suffering with fate. కొంతమంది అంటూ ఉంటారు, a challenge to fate means ఛాలెంజ్ అంటే సవాల్. ఛాలెంజ్ అంటే అర్థం ఏంటి? సవాల్. ఫేట్ అంటే విధిరాత, తలరాత. తలరాత, నా తలరాత ఇంతే అంటూ ఉంటారు. ఎంత కష్టపడినా నా చదువు రావట్లేదు అంటూ ఉంటారు. వ్యవసాయదారుడు ఏమంటాడు, అగ్రికల్చర్ మ్యాన్ ఏమంటాడంటే, నేను ఎంత కష్టపడినా పంట సరిగ్గా రావట్లేదు, పంట పండట్లేదు, లేదా మంచి రేటు రావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నా తలరాత ఇంతే అంటూ ఉంటారు. బట్ హియర్ Sarojini Naidu suggests every person, you have courageous mind, you have brave nature, you have to change your fate through the means braveness. నీ కరేజెస్ ఉపయోగించి, నీ ధైర్యాన్ని ఉపయోగించి నీవు నీ యొక్క ఫేట్ని తీసివేసుకోవచ్చు. Let us see what she is explaining. In this poem, the poet refuses to submit herself to fate through the compel her. ఈ పోయంలో ఆమె ఏం చేస్తుంది అని అంటే, ఆమె she didn't submit her soul to fate. ఫేట్కి తల వంచదు, తన ఆత్మను ఫేట్కి తల వంచదు, అతను సబ్మిట్ చేయదు. This poem, she bold and motivating people think that fate is designed by God. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఏమనుకుంటా ఉంటారంటే, ఫేట్ అనేది భగవంతుడి చేత డిజైన్ చేయబడింది, భగవంతుని ఇచ్చింది అనుకుంటా ఉంటారు. ఫేట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తలరాత. చెప్పండి, తలరాత. ఈ తలరాత అనేది భగవంతుడు రాస్తాడేమో, కాబట్టి నేను ఇంతే ఉన్నాను, నా లైఫ్లో ఈ బాధలే ఉన్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ షీ బోల్డ్లీ ఎక్స్ప్లెయిన్, మోటివేటింగ్ టు ది పర్సన్స్ అండ్ పీపుల్ ఏంటంటే, మీరు ఫేట్కి తల వంచొద్దని చెప్తా ఉంది. సో దే ఆర్ అన్ఫార్చునేట్. వాళ్ళు అనుకుంటా ఉంటారు, మాకు దురదృష్టం వెంటాడుతుందంటూ ఉంటారు. మేము అదృష్టవంతులం కాదు, దురదృష్టం వెంటాడుతుంటూ ఉంటారు. బట్ నాట్ రెడీ టు అపోజ్ ఫేట్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఫేట్ని అపోజ్ చేయరు, వ్యతిరేకించరు, ఫేట్కి తల వంచుతారు. ఇప్పుడు కూడా చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాం, ఫేట్కి తల వంచుతారని చెప్పేసి అంటూ ఉంటుంది. షీ అడ్రసెస్ ఫేట్ ఈజ్ యాజ్ ఫూలిష్. ఆమె ఏం చెప్తుందంటే, ఫేట్ అనేది ఒక వెర్రిది అంటుంది. హేట్ఫుల్, ఒకవేళ దాన్ని అసహించుకోవాలి అంటుంది. షీ ఆస్క్స్ ఫేట్ వై డిస్ట్రాయ్ ద జాయ్ఫుల్ లైఫ్. ఆమె అంటుంది, అడుగుతున్నామా, ఏమని అడుగుతుందంటే, సరోజిని నాయుడు అడుగుతుంది, ఎందుకు ఫేట్ మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది, మనకు ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితాన్ని నాశనం చేయడానికి వస్తుంది ఫేట్ అని చెప్పేసి ఫేట్ని అడుగుతూ ఉంది, మనల్ని అడుగుతూ ఉంది. షీ ఛాలెంజెస్ అండ్ వాంట్స్ ఫేట్ అండ్ ఇట్ కెన్ ఫెయిల్ ఇన్ ఇట్స్ అటెంప్ట్స్. ఎప్పుడైతే ఈమె ఛాలెంజ్ చేసినప్పుడు, సవాల్ విసినప్పుడు, ఫేట్కి విధిరాతకే సవాల్ విసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఫెయిల్. ఏమవుతుందనంటే, ఫేట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఫేట్, విధిరాతే తన యొక్క అటెంప్ట్స్ని లేకపోతే ఏమి చేయలేక ఫెయిల్యూర్. ఆఖరికి నువ్వు కనుక ధైర్యంగా ఉంటే, నువ్వు కనుక కరేజియస్గా ఉంటే, డెఫినెట్లీ విధిరాతనే నువ్వు మార్చేస్తావు. ఏం చేస్తావు? విధిరాత. యూ కెన్ చేంజ్ ద ఫేట్ వెన్ యూ హ్యావ్ బోల్డ్నెస్. బోల్డ్ కనుక నీలో ఉంటే, అంటే అర్థం ఏంటి? బోల్డ్ అంటే ధైర్యం కనుక నీలో ఉంటే, నీ తలరాతను నువ్వే మార్చుకోవచ్చు. The fate can rob her sight, hearing, talking and working, yet it cannot rob her fearless spirit, self-confidence. If you have
ఏమనుకుంటుంది ఏమనుకుంటుందంటే నిన్ను ఆఫ్ చేయాలని, నువ్వు మాట్లాడకుండా చేయాలని, నువ్వు వినకుండా చేయాలని, నువ్వు ఏది సాధించకుండా చేయాలని అనుకుంటా ఉండదు ఫేట్. కానీ నువ్వు ధైర్యంగా ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉంటే, కాన్ఫిడెన్స్గా ఉంటే నువ్వు ఆ ఫేట్ని తలరాతని మార్చేసుకుంటావు. నువ్వు హార్డ్ వర్క్ చేయి, నన్ను ఏం చేయగలదు ఫేట్, అపజయిస్తుంది, అయినా తల వంచను, నేను కష్టపడతా హార్డ్ వర్క్ చేస్తా అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఏం జరిగిందంటే ఇక్కడ నీవు ఫేట్ని చేయిస్తావు. నీళ్ళు ఏముండాలి? ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఏముండాలి? ఐ కెన్ రీడ్, ఐ కెన్ ప్రిపేర్ వెల్, ఐ కెన్ రైట్ వెల్. నేను సాధించగలను, చేయగలను, రాయగలను, చదవగలను, ఏదైనా చేయగలను అన్న ఆలోచన స్టూడెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలరు. ఫేట్, అడ్డిల్స్, ఓకేనా, సెట్ బ్యాక్స్, వాట్ ఎవర్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, డెఫినెట్లీ యూ డు నాట్ టాలరేట్ ఎనీథింగ్. దేని లెక్క చెయ్యి, ముందుకు సాగిపోతారు. యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏముంది నీకు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం ఉంది, నువ్వు సాధించగలవని నమ్మకం నీలో ఉంది. కాబట్టి దేని గురించి నువ్వు బాధపడనే, చెప్పండి, బాధపడవు. నెక్స్ట్, ద పోయట్ కెన్ హియర్ ద మెలోడియస్ సౌండ్స్ ఆఫ్ లైఫ్, కెన్ స్పీక్ ఎఫెక్టివ్లీ, కెన్ సీ కలర్ఫుల్ వర్డ్ ఆఫ్ లైఫ్. చూడండి, కొన్ని సందర్భాలలో ఈమె సరోజిని నాయుడు బాగా పాడగలదు, బాగా రాయగలదు, ఓకేనా, మంచి నాలెడ్జబుల్ పర్సన్, గ్రేట్ పోయట్స్. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడింది కూడా చేస్తుంది ఒక్కొక్కసారి ఫేట్. ఒక్కొక్కసారి మంచి రైటింగ్స్ రాయడం కూడా చేస్తుంది, ఒక్కొక్కసారి పాట పాడకుండా చేస్తుంది, రాయకుండా చేస్తుంది, మాట్లాడి కూడా చేస్తుంది. ఒక్కోసారి వచ్చేసి నోటి మీద నన్ను కొట్టినా సరే, నన్ను పాడకుండా రాయకుండా చేసినా సరే ఫేట్ నేను లెక్క చేయను, ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. అర్థమైందా? ఎన్నెన్నో ఇబ్బంది పెట్టినా కూడా నేను ఇబ్బంది పడను, నేను నా పని నేను చేసుకుని పోతాను. ఐ నెవర్ స్టాప్ బిఫోర్ ద ఫేట్ ముందు నేను ఆగను అని చెప్తుంది సరోజిని నాయుడు. అర్థమైందా మీకు? నెక్స్ట్, ద ఫేట్ కెన్ ఎరేజ్ ఆల్ దీస్ మెమరీస్. ఫేట్ కనుక నా యొక్క స్వీట్ మెమరీస్ని ఎరేజ్ చేసిన, తొలగించిన, తుడిచేసిన నేను కనుక నా మెమరీస్ నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. అర్థమవుతుందా? నెక్స్ట్, షీ కెన్ స్పీక్ విత్ హార్ట్స్ లాంగ్వేజ్. షీ కెన్ స్పీక్ విత్ హార్ట్స్ లాంగ్వేజ్. నోటి మీద కొట్టినా మాట్లాడకుండా చేసినా నేను ఎట్లా మాట్లాడతానంటే, నాకు నోటికే కాదు లాంగ్వేజ్ ఉంది, భాష ఉంది, హార్ట్ కూడా లాంగ్వేజ్ ఉంది. హృదయంతో మాట్లాడుతుంది సరోజిని ఏమంటుంది? హృదయంతో మాట్లాడతాను, కన్నులతో మాట్లాడతాను, అన్ని రకాలుగా మాట్లాడతాను అంటుంది. నెక్స్ట్, షీ కెన్ స్పీక్ విత్ హార్ట్స్ లాంగ్వేజ్. Her emotional heart still sings song of hope with unconquerable mind. She has unconquerable mind. Sarojini Naidu has unconquerable mind. That means conquerable mind అంటే అర్థం ఏంటి చెప్పండి? కాంకరబుల్ మైండ్. కాంకరబుల్ మైండ్ జయించేది. కాంకర్ మీన్స్ జయించడం. అర్థమైందా? ఇప్పుడు అన్కాంకరబుల్ మైండ్. ఒకవేళ ఫేట్ కనుక వచ్చేసి రే పాడకుండా చేస్తే నేను డెఫినెట్గా ఐ విల్ సింగ్ ఎ సాంగ్. ఐ హ్యావ్ హోప్ ఫర్ సింగింగ్ ఎ సాంగ్. సాంగ్స్ పాడడానికి నాకు హోప్ ఉంది, నిరీక్షణ ఉంది అని చెప్తుంది. ద పోయిట్ కెనాట్ ఫియర్ టు ఫేట్ దో ఇట్ స్కేర్స్ హర్ టు డెత్. నన్ను తీసుకెళ్ళి మరణానికి అప్పగించినప్పుడు కూడా నేను భయపడను. ఫేట్ తీసుకెళ్ళిపోయి నన్ను మరణానికి అప్పగించిన ఫేట్కి నేను భయపడను. ఎట్ లాస్ట్ ద కన్క్లూషన్ దస్, అందువలన ఈవెన్ ఇఫ్ ఫేట్ డిప్రైవ్స్ హర్ of all her physical powers and senses, she will continue to drink from the sea of joyful hope. ఆఖరిగా ఫిజికల్గా స్ట్రెంత్ లేకుండా చేసినప్పటికీ, భౌతిక సంబంధమైన నాకు స్ట్రెంత్ లేకపోయినా, బలం లేకపోయినా, సెన్సెస్ నా ఆర్గాన్స్ సరిగ్గా పనిచేయకపోయినప్పటికీ కూడా ఆమె కంటిన్యూ చేస్తుంది టు డ్రింక్ ఫ్రమ్
సీ ఆఫ్ జాయ్ఫుల్ హోప్. తనకి ఏముందంటే జాయ్ఫుల్ హోప్ ఉందంట. సముద్రం అంత హ్యాపీనెస్, సముద్రం అంత నిరీక్షణ తనకుంది. దాంట్లో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీటిని త్రాగి మరలా ఆమె ఏం చేస్తుందంటే మంచి మంచి పోయమ్స్, మంచి మంచి రైటింగ్స్, పాటలు అవన్నీ కూడా రాస్తుంది. ప్రపంచానికి, యంగ్స్టర్స్కి అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తా ఉంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పోయం? ఏమి నేర్చుకున్నాం మనం అంటే కొన్ని సెట్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి, అపజయాలు వస్తూ ఉంటాయి, నేను చేయలేను, నేను చదవలేను అన్న పరిస్థితులు వస్తూ ఉంటాయి. ద క్వశ్చన్ when you see the question, it is look like very big, very critical, very tough అని అనిపించినప్పుడు మనం ఏం చేస్తామనంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. నేను చదవలేను అనిపిస్తూ ఉంటుంది. చదవలేము అని ఫేట్ చెప్తుందేమో, అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నేను చదవగలను, నేను సాధించగలను, నేర్చుకోగలను అని చెప్పేసి నువ్వు చదువుతూ ముందుకు వెళ్ళాలి, కానీ దానికి లొంగిపోకూడదు. ఓకేనా? అప్పుడు నువ్వు జయిస్తూ వెళ్తున్నప్పుడు యు ఆర్ బికమ్ ఏ కాంకరర్. జయించు వారిగా ఉంటాను. విజయం మీదే, అంతే కదా? విజయం మీదే, తక్షణ విజయం మీకు వస్తుంది. అంతేగాని వెన్ యూ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫెయిత్, డెఫినెట్లీ you will be failed because of your under control of your faith. ఫేట్ యొక్క అండర్ కంట్రోల్లో ఉంటే అపజయం ఉంటుంది. ఫేట్ని జయిస్తూ ముందుకు వెళితే డెఫినెట్లీ మీరు దానికి ఛాలెంజ్ ఇస్తారు. విజయం మనదే, మంచి విజయం వస్తుంది, లైఫ్ సెంటిమెంట్ వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ ఛాలెంజ్ టు ఫేట్. ఇట్ ఈస్ రిటన్ బై Sarojini Naidu. That's the meaning of this poem. Thank you and all.